హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే వెన్స్‌డే ఈవినింగ్ వ్లాగ్ అండి. వీడియోలో చాలా చెప్దాం, చాలా తీద్దాం అనుకున్నాం కానీ అన్నీ అటు ఇటు తారుమారు అయిపోయాయి. రెండే 2 పనులు చేయగలిగాను. వీడియో తీయగలిగాను. తర్వాత అంతా పనైతే అటు ఇటు అయిపోయింది. ఎందుకయింది ఏంటి అనేది కూడా అయితే చెప్తాను అండి. ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పాను కదా! ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. లోహిత అండ్ నేనైతే కసువులన్నీ అయితే కొట్టేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పేమెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని. అవునండి, నేనైతే ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. ఎంత ఏంటి అనేది రివీల్ చేయడానికి కొంచెం అయితే టైం పట్టిద్ది. అది కూడా అయితే ముందు ముందు వీడియోస్లో చెప్తాను. అండ్ నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యానండి యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోవడానికి. అవి కూడా అయితే లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కొన్ని నేను ఫాలో అయిన టిప్స్ మళ్ళీ ఇప్పుడైతే చెప్తాను. లాంగ్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తాయి, షార్ట్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తాయి అంటే లాంగ్ వీడియోస్కి మనీ అయితే రెవెన్యూ ఎక్కువ వస్తుంది అండి. షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ వస్తుంది. బట్ ఇప్పుడైతే మనకు వచ్చేసి షార్ట్ వీడియోస్కి కూడా కొన్ని ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయడం వల్ల అవి మన లింక్ త్రూ కొనుక్కున్నారు అంటే కొంచెం ఆ లింక్ నుంచి కూడా కొంచెం కమిషన్ అయితే వస్తుంది. అలా కొంచెం షార్ట్స్ నుంచి ఇప్పుడిప్పుడు కొంచెం రెవెన్యూ ఎక్కువ వస్తుంది అండి. లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా చూశారు అంటే లాంగ్ వీడియోస్కి కూడా వస్తుంది. లాంగ్ వీడియోస్కి కూడా ఉంది అండి ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసుకోవడము. అక్కడ కూడా అయితే మనీ అరేంజ్ చేసుకోవచ్చు. నాకు మనీ అలా ఎక్కువ వచ్చింది షార్ట్ వీడియోస్కే. లోహిత అవి కొంచెం క్యూట్గా చేసే పనులు అవి ఇవి రైమ్స్ అవి పెట్టడం వల్ల కొంచెం మనీ అయితే వచ్చాయి. ఇంకా నేనైతే కొంచెం ఒక బౌండరీ గీసుకొని ఉంటానండి. కొంచెం పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ పర్సన్స్తోనే ఉండడానికి ఉంటాను. అందరితో మింగిల్ అవ్వడానికి కూడా నాకైతే కొంచెం టైం పట్టిద్ది. అలా అనే ఇంట్లో ఉండి ఇవైతే వీడియోస్ తీసుకుంటూ కొంచెం మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా డైలీ అదే వీడియోస్ తీయాలి అన్నా నాకు ఏం తీసి పెట్టాలి అనేది అస్సలు అర్థం కావట్లేదు. అందుకే లాంగ్ వీడియోస్ ఎక్కువ అయితే రావట్లేదు అండి. షార్ట్ వీడియోస్ అయితే వస్తున్నాయి. కానీ ఇల్లు క్లీన్ అంతా అయిపోగానే లోహిత అల్లరి చేస్తుంటే కాసేపు అయితే ఉయ్యాలైతే ఊపేసి వచ్చి చెట్లకి వంకాయలు ఉంటే కోసుకొని వెళ్దామని అయితే వచ్చాను. ఈ సీజన్లో ఎక్కువ కాసేది మనం ఇంట్లో ఆర్గానిక్గా పండించుకునేవి ఏంటి అంటే ఎటువంటి పురుగు పట్టకుండా ఎక్కువ మోస్ట్లీ పండించుకునే ఏంటి అంటే ఈ వంకాయలేనండి. బెండకాయలు అలాంటివి చలికి రావు, బాగా ముడత అయితే వచ్చేసిద్ది. ఫస్ట్ అయితే ఉన్నవి పెద్ద పెద్ద వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా కింద ఉన్న గడ్డి కొమ్మలన్నీ కింద పడిపోయి కొంచెం పురుగు అలా పడుతుంటే కొంచెం కొమ్మలు అవన్నీ పైకి కడదాంలే అని చెప్పేసి ఆ ప్లాన్ అయితే చేసుకున్నాను. ఈ టైంలో అయితే లోహిత వాళ్ళ తాతయ్యతో అయితే బయటకు వెళ్ళిపోయింది. సో కొంచెం ప్రశాంతంగా అయితే పని అయితే చేసుకున్నాను. ఇంకా వంగ చెట్లు పురుగు పట్టకుండా పూసిన పూతకి కాయ వచ్చేటట్టు కొన్ని చిట్కాలు అయితే చెప్తాను అండి. అంటే అమ్మ వాళ్ళు ఫాలో అయ్యాయే నేనైతే చెప్తాను. మీరు ఆల్రెడీ చూసుంటారు, చెట్టు పైన అక్కడక్కడ వైట్ కలర్లో మచ్చలుగా ఉన్నాయి కదా, అది బూడిదే అండి. పురుగు వచ్చింది అంటే మనం ఇంట్లో నీళ్ళు వేడి చేసుకుంటాం కదా కట్టెల పొయ్యి మీద, ఆ కట్టెల పొయ్యి మీద నుంచి వచ్చిన బూడిదే అయితే ఫస్ట్ అయితే చల్లే చిట్కా అయితే అదే అండి. బూడిదైతే మొత్తం చెట్ల నిండా పోస్తారు. ఆల్మోస్ట్ 50% అయితే పోతుంది పురుగు అనేది. లేదు పోలేదు అనుకుంటే కొంచెం మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగలో కొంచెం ఇంగువ అలాంటివి వేసి కొంచెం స్ప్రే చేసాము అంటే పోతుంది. మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక 70% పంట వచ్చి ఒక 30% పంట పోయినా పర్వాలేదు కదా. సో 70% పంట రావడానికి మనం చేయగలిగిన చిట్కాలు మనం చేయగలిగినవి చేసుకుంటూ పంట అయితే తీసుకోవచ్చు. అండ్ నిమ్ వాటర్ కూడా ఉంటాయి కదా, అవి కూడా స్ప్రే చేయొచ్చు అండి. ఇక్కడైతే 2 రకాలైతే నాటాము వంగలు. ఒకటి నల్ల వంకాయ, ఒకటి తెల్ల వంకాయ. తెల్ల వంకాయ మొత్తం కింద నేలకు అంటుకొని పురుగు అయితే బాగా వస్తుంది. నల్ల వంకాయలు కొంచెం పర్వాలేదు, కాయ అయితే బాగా వస్తుంది. ఇంకా ఈ తెల్ల వంకాయలు ఇలా ఉంటే చెట్లు మొత్తం పాడైపోతాయి, కాయలు కూడా కాయవని చెప్పేసి కింద ఉన్న ఆకులు కొన్ని కట్ చేసేద్దాము అనుకునే టైంకి ఒక ఐడియా అయితే వచ్చింది. దారం అయితే తీసుకొచ్చేసి కొమ్మల పైకి లేపి కట్టేద్దాము అనుకున్నాను. సో కొన్ని 2-3 దారాలు అయితే తీసుకొని వచ్చేసి కింద భూమికి ఆనకుండా
కొంచెం పైకి లేపి కొమ్మలు ఎరగకుండా అయితే ఇలా అయితే కట్టేశానండి. ఇంకా కింద ఆకులు అవి ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం కట్ చేసుకున్నాము అంటే కాయ బాగా వచ్చింది. కాకపోతే నాకు ఇంకా టైము వేరే పనుండి వెళ్ళాల్సొచ్చి తొందరగా అంతవరకు అయితే కట్ చేసేసాను. ఇంకా ఇంట్లో బర్రెల పని అవి ఉంటాయి కదా అనేసి అప్పటికే 5:10 అలా అయిపోయింది. ఇంక అంతవరకు బాగా చేసేసి ఇంట్లోకైతే వచ్చానండి. ఈ వంకాయలు ఫ్రెష్ వంకాయలు పులుసు పెట్టుకున్న, ఫ్రై చేసుకున్న చాలా బాగుంటాయి కదా. అండ్ ఇవి కనిపిస్తున్నాయి కదా పూల మొక్కలు, చిలక మొక్క పూలు అని అంటామండి. అవి కూడా విత్తనాలకి మొక్కలు అయితే వస్తాయి. 3 పక్కింటి వదిలిస్తే తీసుకొచ్చి అయితే నాటాను. ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ ఆ పూలు అయితే సరిపోతాయి, మనం కొనాల్సిన పని అయితే లేదు. అండ్ ఇంకా అటు ఇటు నీడైపోవడం వల్ల వేసిన మల్లె చెట్టు అండ్ మామిడి చెట్టు అయితే పెద్దదైతే అవ్వట్లేదు ఎందుకో మరి. ఆ నీడకి పెద్దది అవ్వట్లేదు. మొక్కలకి అనగా ఒక 50% ఎండ కావాలి, ఒక 50% నీడ అయితే పక్కా కావాలి. సో ఇక్కడ నీడ అవ్వడం వల్ల కొన్ని చెట్లు అయితే పెద్దవి కావట్లేదు. జామ చెట్టు కూడా పోతొచ్చింది, 2-3 పిందులు అయితే పెట్టున్నాయి. ఇంకా అక్కడ చెట్టు దగ్గర అటు ఇటు తిరుగుతూ అట్లా తలలో కొంచెం కొమ్మలు అదంతా అయితే పడింది అండి, అదైతే ఇగ్నోర్ చేయండి. ఇంకా పక్కన టమోటాకు కూడా అయితే పువ్వు వచ్చింది, బాగా పూత వచ్చి కాయలు కూడా పిందులు అయితే పెట్టేసింది. బట్ లోహిత అవి చిన్న కాయలు, చిన్న టమోటాస్ అని చెప్పేసి తెంపేస్తుందిలే, కానీ అవి కూడా అయితే బాగా వస్తాయి. ఈ రోజుకైతే వీడియో